ఏంటి డెకరేషన్ కార్యం కదా అనుకున్నారా, కడియపులంక తోట అనుకున్నారా? మా వాడికి పూలు అంటే ఎలర్జీ, అమ్మాయికి కూడా పూలు పెట్టుకోద్దని చెప్పండి. తీయించండి అర్జెంటుగా. బావా బంద్ తీసర్రా, గట్టికేసర్రా, అమ్మాయి ముఖం బగిలిపో. ఏంటి ఆ అమ్మాయి నోట్లో లవంగ మొక్క మా వాళ్ళు అక్కోవాలా? ఈ ఆడలు చాలా వరస్ట్ గా ఉన్నారు. రే మనోళ్ళ కంటే ఆడపిల్లలకి ఎక్కువ డబ్బులు ఇచ్చావంట, వెళ్ళిపోతాం అంటున్నారు పద. సిగ్గులేదారా నీకే? అని మాయగారు పీతలు ఎప్పుడు చేయించలేదేటండి? మా వాడికి ఎంత ఇష్టం తెలుసా పీతలు అంటే. బయటకు తీసుకొచ్చేస్తాను ఆగండి ఇప్పుడే. మా వాడు గుడ్డు ఎట్టమంటే పెట్టలేదంటే ఏంటి? నేను పెట్టాలా గుడ్డు? నన్ను వడ్డించమంటారా? ఏంటమ్మా చికెన్ అయిపోయింది, మటన్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలా? అయినోళ్ళకి ఆకుల్లోని కానోళ్ళు కంచంలోని పెట్టినట్టు ఊళ్ళో వాళ్ళందరికీ చికెన్ పెట్టి మాకు పెట్టరా? మా ఊడు ముఖం చిత్తే శోభన గదులు తొక్కుడు బిల్లాట నేర్చుకునే వాళ్ళే కనపడుతున్నాడా మీకు? బావా నువ్వు బయటికి రా ముందు అర్జెంటుగా. ఇంత అడవాడు చేస్తున్నాను. నేను ఎవరా? ఏ పెళ్లిలో చూడలేదా నన్ను? ఆంటీ గారు చూసారా నేను ఎవరన్నా అడుగుతున్నారు? పెళ్లి కొడుకు తమ్ముళ్ళు అంటోడిని. బావా నాకు వాల్యూ లేదు ఇక్కడ, బయటకు వచ్చే. కూలింగ్ వాటర్ అడిగితే లేదన్నారంటే ఏంటి? అంటే యాసంకాలం ఏసీ కరువు వస్తే మీ ఇంటికి వచ్చాడు కనపడుతున్నావా మేము? బావా బయటకు వచ్చే. ఏంటి బాబాయ్ నీకు కిళ్ళి రాలేదు కాబట్టి మా వాడు కార్యం గది నుంచి బయటకు వచ్చేయాలా? ఊళ్ళో పెళ్లి కుక్కలాడావడని అసలు నిన్ను ఎవడు పిలిచాడు ఇక్కడికి బయటికి దొబ్బే ముందు? నేను అప్పుడే వెళ్ళనండి, మునుగుడుపులో ఇదాకా ఇక్కడే ఉంటాను మనోడితో పాటే.